దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ఈ దినం నేను మీ మధ్యకి రావటం ఏంటంటే, ఆది కాండంలో మరి ఆహ్, ఆదాము గురించి ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క క్యారెక్టర్ స్టడీస్ చేయాలని మీ మధ్యకు రావటం జరిగింది. ఆ యొక్క క్యారెక్టర్ స్టడీ ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనవి ఉన్నాయి. అందుకని ఆ యొక్క క్యారెక్టర్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఆదికాండంలో ముఖ్యమైన ఈ యొక్క క్యారెక్టర్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఒకటిగా ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఇది ధ్యానిస్తూనే నిర్గమకాండం కూడా కంటిన్యూ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రియులారా, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి ప్రభా. మరి ఈ యొక్క ఆదాము జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన పాఠాలు, సత్యాలు తెలుసుకుని ప్రభా మీ కొరకు మా తండ్రి, మా ప్రభా మహిమకరంగాను ప్రభా, నా తండ్రి, మా ప్రభా అనేకులకు మంచి మాదిరిగాను, మంచి నిరీక్షణ కలిగి మా ప్రభా కడవరకు ప్రభా మా యొక్క విశ్వాసాన్ని కొనసాగించడానికి సహాయం దయచేయండి. మాట్లాడినైనా నీ దాసుని మరుగుపరిచి మీ స్వరమే, మీ మాటలే మాకు వినిపింపచేయమని, తద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆపాదించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లారా, మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ ఆదాం విషయం మనం చూసినప్పుడు, ఆదాము మొట్టమొదటిగా భూమి మీద మరి మానవుడిగా దేవుడు సృష్టించాడు. ద ఫస్ట్ మ్యాన్ అపాన్ ది ప్లానెట్ ఆఫ్ ఎర్త్. మొట్టమొదటి మానవుడు. మరి అంతేకాదు మనకి మూల పురుషుడు. తర్వాత ఆయన పుట్టుక లేనటువంటి వాడు, తల్లిదండ్రులు లేనటువంటి వాడు. దేవుడే స్వయంగా ఆయనకి తండ్రిగా, ఎందుకంటే ఆయనే నిర్మించాడు కనుక. కాబట్టి ఆయనకి పుట్టుక లేదు, తల్లిదండ్రులు లేరు, పేరెంట్స్ లేరు, ఆయనకి బాల్యం కూడా లేదు కదండి. అలాగే మరి నాలుగోదిగా చూసినట్లయితే మొట్టమొదటి వివాహం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ ఆదాము కుటుంబమే భూమి మీద నివసించింది. తర్వాత మనం చూసినట్లయితే మొట్టమొదటిగా వ్యవసాయం చేసిన వాడు ఆదామే. అలాగే ఆ యొక్క ఏదెను తోటను కావలి కాయుటకు తోటమాలిగా ఉన్నవాడు ఆదామే. ఆనందంగా ఉండాలని దేవుడు ఆయనని సృష్టింపక మునిపే భూమిని సృష్టించాడు. గాలి, నీరు, వెలుతురు సమస్తము ఆయనకి సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదెను తోటలో పెట్టడమే కాదు, ఆయన జీవితం సాగించటానికి, ఆ జీవనోపాధికి కావలసిన సమస్తము కూడా ఆయన ఆ యొక్క ఏదెను తోటలో సమకూర్చినట్లుగా మనం చూస్తాం. అది ఆదికాండం మొదటి అధ్యాయము 28లో మనం మాటలు చూస్తాం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అన్నాడు. అంటే అక్కడ ఆదాము శాకాహారే, మాంసాహారే? శాకాహారే. ఈ దినాల్లో డాక్టర్లు కూడా ఎక్కువగా పండ్లు, కాయలు, ఆకుకూరలు తినమంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనిషిని ఒక శాకాహారిగానే చేశాడు, మాంసాహారిగా చేయలేదు. సాధారణంగా మాంసాహారులుగా చేసిన జంతువులను కానీ వాటిని చూస్తే వాళ్ళు ముందు 2 కూరలు ఉంటాయి, అది మాంసాన్ని చీల్చడానికి వీలుగా. కానీ మనిషికి అలా పెట్టలే. కాబట్టి శాకాహారే. అలాగా
చెప్తూ ఆయన దీవించడమే కాకుండా, ఆశీర్వదించడమే కాకుండా, ఏమి తినాలో, ఏటిని వేలాలో అన్నీ కూడా ఆయన అనుగ్రహించాడు. చూడండి ఎంత మంచి దేవుడో. ఆయన సృష్టించక మునిపే భూమి ఆకాశంలో నక్షత్రాల సమస్తాన్ని సృష్టించాడు. గాలి, నీరు, వెలుతురన్నీ కూడా మరి ఆయనకి లభించేటట్టు చేశాడు. అంతే చక్కటి తోటలో పెట్టాడు. చక్కటి పొలాలు, ఏ? మంచి పువ్వులు, మంచి వాతావరణం, మంచి 4 నదులు ప్రవహించే మరి ఆ తోట. చక్కటి ప్లేస్ అనమాట. వెరీ మచ్ బ్లెస్డ్ ప్లేస్ అనమాట. అంత చక్కటి దాంట్లో పెట్టిన తర్వాత ఆయనకి అన్నాడు, ఒక పని అప్పగించాడు. నరుడు ఖాళీగా ఉంటే మంచిది కాదని. కాబట్టి ఆయనకి తోటను మరి కాయాలని, మరి వ్యవసాయం చేసుకొని ఆహారం తినాలని మరి ఆయనకి ఆజ్ఞాపించినట్లుగా, లేక అపాయింట్ చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం గమనించి చూసినట్లయితే ఆదాము మరి పడిపోక మునుపు దేవునికి ఎంతో ఇష్టుడుగా ఉన్నాడు. తర్వాత హి ఈజ్ మోస్ట్ ఒబీడియంట్ టు ద గాడ్. మంచి విధేయుడు. దేవుడు చెప్పినట్లుగానే మరి వ్యవసాయం చేస్తూ, తోటను కాపాడుతూ, ఏదైతే ఈ మంచి చెడులు తెలియజేసే వృక్ష ఫలాలు తినొద్దన్నాడో అవి తినకుండా చక్కగా కాస్తూ ఉన్నాడు. దేవుడి ఆజ్ఞకు లోబడి విధేయుడై ఉన్నట్లుగా చూస్తున్నాం. అలా అంతేకాదు, విశ్వాసం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. దేవుని పట్ల మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. అంతేకాదు, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు చల్లపూట సమయాన్ని, అంటే సాయంత్రం వేళ వారి వద్దకొచ్చి వారితో సహవాసం చేసినట్లుగా కూడా మనం చూస్తాం. ఆదికాండం 3:8లో ఆ మాట మనం చూస్తాం. ఇటువంటి మంచి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి, మంచి విధేయుడు, మంచి విశ్వాసి, దేవునితో చక్కటి సత్సంబంధం కలిగిన వ్యక్తి. అటువంటిది ఏమైందంటే, గమనించండి, చక్కటి జీవితం. భార్య అయిన అవ్వ మాట విన్నాడు. విని దేవుని ఆజ్ఞను మరి తోసిపుచ్చినట్లుగా చేశాడు, లేక నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అవ్వమ్మ పండ్లు ఇచ్చినప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆమెతో చెప్పి, ఏదో విధంగా నచ్చచెప్పి ఆమెను ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించితే బాగుండేది. కానీ మరి ఆమె మరి ఏ విధంగా ఆయన ఒప్పించిందో, మెప్పించిందో తెలీదు గానీ, మొత్తానికి ఆయన చేత కూడా తినిపించింది. వచ్చిన చిక్కు అక్కడ స్టార్ట్ అయింది మొట్టమొదట. ఎందుకంటే దేవుని ఆజ్ఞ మీరడం పాపం. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞను గైకొనుటే. మనం మొదటి యోహాను పత్రికలో చూస్తున్నాం మాట. కనుక ప్రియులారా, ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాడా, భార్యను ప్రేమిస్తున్నాడంటే భార్యని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవుడి కంటే. అది ఒక విధంగా చెప్పాలంటే విగ్రహారాధన కింద లెక్క. అందుకే కదా అబ్రహాముని తన నువ్వు ప్రేమించే నీ కుమారుని దహనబలిగా ఇవ్వమని దేవుడు అడిగాడు, పరీక్షించడానికే. కాబట్టి ప్రియులారా, మనం దేవుని కంటే దేనిని అధికంగా ప్రేమించకూడదు. అది విగ్రహారాధనతో సమానం. దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన ఈ జెలస్ గాడ్ అంటాడు. కాబట్టి మనం ఆయనకి అన్నిటిలో ప్రథమ స్థానం ఇవ్వాలి. అటువంటిది భార్యకి ఇచ్చాడు దేవుని కంటే. అందుచేత అక్కడ పాపం చేశాడు. రెండోది ఆజ్ఞాతిక్రమం కూడా పాపమే. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన ఎప్పుడైతే తిన్నారో వారికున్న
మహిమ దేహం పోయింది. వారు నేకెడ్‌గా ఉన్నారని, దిగంబరులుగా ఉన్నారని గ్రహింపొచ్చింది. అంటే అంతవరకు ఉన్న ఆ మహిమ దేహం పోయింది. అందుకే రోమాపత్రిక 3:23లో అంటాడు, అందరును అంతటను పాపము చేసి దేవుడిచ్చిన మహిమను పొందలే దేవుడు ఇచ్చేసాడట మహిమ. కానీ మనం పొందలేకపోతున్నాం. బికాజ్ ఆఫ్ అవర్ సిన్. సో, పాపం అనేది ఎంత ఘోరమైందో చూడండి. సులువుగా మనల్ని చిక్కులు పెడతదంటాడు. ఈ పాపంలో పడిపోయాడండి. అయితే మహిమని కోల్పోయాడు. దిగంబరులని అని చూసుకున్నాడు. ఏ సిగ్గుపడి దాగున్నాడు. అంజూరపు ఆకులు కట్టుకొని కప్పుకున్నారు. అంటే పాపాన్ని కప్పుకున్నట్టే. అంతే గదా! కాబట్టి వీళ్ళారా అప్పుడు ఏం చేశాడు? చాలా దూరంగా పోయి దాగున్నాడు. చల్లపూట సమయాన్ని దేవుడొచ్చి ఆదామా, ఆదామా ఎక్కడనంటే ఆయన నేను చెట్టు చాటున ఉన్నాను. నేను దిగంబరునే ఉన్నానంటే, నువ్వు దిగంబరు అని ఎవరు జెప్పారు? నేను వద్దన్న పండు తిన్నావా? అని అడిగినప్పుడు, ఇదిగో నీవిచ్చిన ఈ స్త్రీ వలె నాకిచ్చింది నేను తిన్నానన్నాడు. చూడండి ఎంతగా ఆ పాపం అనేది మనిషిని ఎంతగా దిగజారుస్తుందో చూడండి ప్రియులారా. మొట్టమొదట ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను మీరాడు. వద్దన్న పని చేసాడు. ఈ దినాల్లో గవర్నమెంట్ కూడా చాలా విషయాలు ఆ! సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తోంది. అయినా తాగుతూ ఉన్నారు. ఆ! అలాగే ఆల్కహాల్ కూడా తాగుతూ ఉన్నారు. అలాగే తర్వాత కైనీలు తింటున్నారు. డ్రగ్స్ తింటున్నారు. వారి జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. దిగజారిన స్థితికొస్తూ ఉన్నారు. ఆదాము చేసిన తప్పుకైన సిగ్గుపడుతూ ఉన్నాడు. దాక్కునే స్థాయికి వెళ్ళాడు. చాలామంది చూడండి ఈ యొక్క కైనీలకి, డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి ఏ వారి యొక్క దేహాలు, వారి యొక్క ఏ లైఫ్ పాడు చేసుకుంటున్నారు. దావీదంటాడు గదా! దేవా! నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నవి అంటాడు. దావీదంతటి వాడు ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క దేహాన్ని దేవుడిచ్చినందుకు ఆయన కలుగు చేసిన విధం చూసినప్పుడు దేవుని ఎంతగానో స్తుతింపుకుంటా ఉండలేకపోయాడు. మన అవయవం ప్రతి ఒక్కటి కూడా విలువైనదే. కన్ను, హార్ట్ హార్ట్, కిడ్నీసు, లంగ్స్, కంటి చూపు సమస్తం కూడా ప్రతి ఆర్గన్ కూడా వెరీ వెరీ ప్రెషస్ థింగ్ కదండీ! అంత విలువైన దేహాన్ని దేవుడు నీకిచ్చినప్పుడు, నీ దేహమే నాకు ఆలయం అంటున్నాడు. నీ దేహముతో నన్ను మహింపరచమంటున్నాడు. మహింపరుస్తున్నామా? దేవునికి అవమానం తీసుకొస్తున్నామా? ఒక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవ్వాలంటే కొన్ని లక్షలివ్వాలి. ఒక లివర్ అలాగే ఏదైనా బాడీలో ఏదైనా హాస్పిటల్‌లో లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎందుకు తినాలా? ఎందుకు బాధలు పడాలా? కాబట్టి ప్రియులారా దావీదు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రతి ఆర్గన్, ప్రతి బాడీలో ప్రతి పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. కాబట్టి నీ యొక్క లైఫ్ హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, దేవుని మహిమకరంగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞను మేరకుంటా, దేవుని వాక్యానికి లోబడి విధేయులమై జీవించిన నాడు మనం దేవుని మహింపరచగలం. మనం కూడా జయ జీవితం కలిగి ఆ యొక్క జీవవృక్ష ఫలాలను దేవుడు భుజింపనిచ్చేటట్టుగా మన యొక్క పరుగు తుదముట్టించేటట్టు ఉండాలి. తిమోతి చెప్పినట్లుగా కాదు క్షమించండి. పౌలు చెప్పినట్లుగా నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. పరుగు తుదముట్టించు అంటాడు. కాబట్టి నీ జీవితం ఎలా కొనసాగుతుంది? ఇక్కడ ఎంత చక్కటి ఆయన కొరకు సృష్టి, భూమి, ఆకాశములను సృష్టించి నక్షత్రాలు, సమస్తాన్ని సృష్టి గాలి, నీరు, వెలుతురు, మంచి తోట అన్నీ ఇచ్చిన అది చక్కగా హాయిగా జీవించమంటే ఏం చేశాడు? అవ్వ మాట విని, పండు తిని ఏ స్థాయికి దిగజారిపోయాడో చూడండి.
ఆఖరికి మనం చూసినట్లయితే ప్రియులారా, ఏ, సిగ్గు వచ్చి తప్పు చేసినవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడతాడు, ఎదురుగుండగా ముందుకు రాలేడండి. కొంతమంది కొంతమంది అయితే దూరంగా పోతుంటారు. ఏ, కొంతమంది ప్లేసే మార్చేస్తారు. కాబట్టి ఏ, సిగ్గు, అవమానం అనమాట. తర్వాత దేవుడి మీద నింద వేస్తున్నాడు. నీవిచ్చిన ఈ స్త్రీయే అంటాడు, నాకు ఇచ్చింది నేను తిన్నాను, నువ్వే ఆవిడని ఇవ్వకపోతే నేను తినకపోదును కదా అన్నట్టుగా దేవుని మీద బ్లేమ్ చేస్తున్నాడు. కొంతమంది తప్పులు చేస్తారు, ఇతరుల మీద నెట్టేస్తారు. చిన్నపిల్లలు అలాగే ఆ? నేను కాదు డాడీ, చెల్లి 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 అంటారు, లేదంటే చెల్లి అంటే నేను కాదు డాడీ, అక్క అంటారు. ఇలాగా ఒకరి మీద ఒకరు తోసుకుంటారు. చిన్నపిల్లల ఆట అంటే వేరే. కానీ నిజ జీవితంలో పెద్దవాళ్ళు అయిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత, వివేకం కలిగిన తర్వాత చేసిన తప్పును మనం ఇతరుల మీద తోసేయకూడదండి. అది మహాఘోరం అది. వారిని బాధ పెట్టడం అవుతుంది. కాబట్టి నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకో. అందుకే అంటాడు కదా, కీర్తన సామెతలు 28:13 అంటాడు. ఏమంటాడు? ఏ, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి, కంటిన్యూ అవ్వకూడదు. కాబట్టి ప్రియులారా, మనం చేసిన తప్పు దేవుని దగ్గర ఆదాము ఒప్పుకొని, అయ్యా పొరపాటు అయిపోయింది క్షమించు, ఆయన మన్నించమని బతిమిలాడుంటే, ఇక మీదట ఎటువంటి పొరపాటు నేను చెయ్యను అని ఒప్పుకొని ఉంటే వేరే గుండునేమో. కానీ అక్కడ దేవుడి మీదే నిందేస్తున్నాడు. పైపెచ్చు మనం చూసినట్లయితే ప్రియులారా, భూమి శపింపబడ్డది, అందుచేత దాని సారాన్ని కోల్పోతుంది. ఇదివరకు ఇవ్వాల్సిన మంచి ఫ్రూట్స్, మంచి ఆహారం ఇవ్వాల్సిన స్థలంలో ఇప్పుడు గచ్చి పొదలు, ముళ్ళ పొదలు. వాటన్నిటిని ఏరుకొని మంచి దాని కొరకు ప్రాకులాడాలి, కష్టపడాలి. దాని ప్రయాసం ఎక్కువయింది. తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని సన్నిధిలో నుంచి ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది. అంతకంటే ముందుగా మనం చూసినట్లయితే, నీవు మట్టి నుంచి చేయబడ్డావు కాబట్టి తిరిగి నీవు మట్టికే చేరుతావని చెప్పాడండి. దేవుని దగ్గర నుంచి, ఆ ఏదెను తోటలో నుంచి ఆయన నెట్టివేయబడ్డాడండి. అది 3వ అధ్యాయము. అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకును ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గములను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గములను నిలువబెట్టెను. ఇక్కడ ఆయన్ని తోటలో నుంచి తరిమివేశాడు గాని, ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి, ఎంత కరుణ కలిగిన దేవుడో చూడండి. ఇక్కడ మాటలో ఎంత అర్థం ఉంది, లోతైన విషయం. ఏమంటున్నాడంటే, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. నిరంతరం ఎలా జీవిస్తాడు? పాపిగానే జీవిస్తాడు. ఆజ్ఞ అతిక్రమించాడు కదా, పాపిగానే జీవిస్తాడు. కాబట్టి ఆ పాపము చేయకూడదు, ఎలాగైనా ఆయన రక్షింపబడాలనే ఉద్దేశముతో జీవవృక్ష ఫలాల్ని ముట్టుకొనివ్వకుండా ఆయన్ని తరిమివేశాడు. తింటే ఇంకా పాపిగానే ఉండిపోతాడు. ఆల్రెడీ పాపి. హి కమిటెడ్ సిన్. హి డిసోబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద గాడ్. సో అలాగే హి విల్ రిమైన్ లైక్ దట్. అందుచేత ఆయన తోటలో అక్కడ కూడా ఆయన ప్రేమను చూపించి ఆయనకి ఇంకా మళ్ళా మారు మనసు పొంది ఆయన క్షమాపణ పొంది మళ్ళా రక్షణ పొందుకోవటానికి అవకాశంగా దేవుడు తోటలో నుంచి పంపించాడు. నిజమే, మారు మనసు పొందాలి, క్షమాపణ పొందాలి, దేవుని దగ్గర నుంచి మరి ఆ యొక్క కృప పొందుకునే రక్షణ పొందుకోవాలి. అది జీవితం. కాబట్టి ఇక్కడ ఆయన చేసింది ఏం చేశాడు? ఆఖరికి
ఏదైనా తోటలో నుంచి ఆయన వెలివేయబడ్డాడు. ఎందుకంటే దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఫలించరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా! ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. నన్ను అంటిపెట్టుకున్న ప్రతి తీగ ఫలిస్తదన్నాడు. ఫలింపని ప్రతి తీగ పెరికివేసి అగ్నిలో పడవేయునంటాడు. అది నరకానికి సూచనగా ఉంది. సో, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయాడు. తర్వాత ఒక జంతువుని చంపి వారికి మరి తోలుతోటి వాళ్ళకి కచ్చడాలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆకులు ఎంతకాలం ఉంటాయి? ఎండిపోతే పోతాయి. కాబట్టి పర్మనెంట్‌గా ఉండటం వరకు అవి చేసి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఒక జంతువు వీరు చేసిన పాపానికి బలైపోయింది. కాబట్టి ఇన్ని విధాలుగా అన్నిటితో కూడా ఆయనకి రిలేషన్స్ కట్ అయినట్టుగా కనబడుతున్నాయి. చాలా మట్టుకు అంత దీన స్థితికి దిగజారిపోయాడు. ఎంత చక్కటి స్థాయిలో ఉండవలసిన వాడు ఎంత దీన స్థితికి, బికాజ్ దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యపెట్టాడు. దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేసిన వారి జీవితాలు ఈ మాదిరిగానే ఉంటాయని ఇది మనకి ఒక పాఠం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను, కట్టడలను ఏమాత్రము తృణీకరించక గౌరవించి, తల వంచి, శిరస్సు వంచి మరి ఆయన పాటించవలసిందిగా మనవి చేస్తున్నాను. అప్పుడే మనం దీవింపబడతాం. దేవుడు మనకిచ్చిన జీవితం ఒక గిఫ్ట్ అండి. జీవితాన్ని మనం ఒక ఛాలెంజింగ్‌గా తీసుకోవచ్చు. జీవితాన్ని ఒక పుస్తకంగా చదువుకోవచ్చు. ఇలాగా జీవితం అనేది మరి ఆనందదాయకమైనది. కుటుంబంతో ఆనందించేది. ఇంకా చాలా ఉన్నది. బుక్ లైఫ్ గురించి చెప్పినట్లేదు. లైఫ్ ఈజ్ ఏ ప్రెషస్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండి. అంత చక్కటి జీవితాన్ని దేవుడు నీ కొరకు అంత సృష్టిని చేశాడు. సమస్తాన్ని నవగ్రహాల్ని కూడా సృష్టించాడు. పగటిపూట వెలుగునిచ్చుటకు సూర్యుడిని ఇచ్చాడు. చిన్న జ్యోతిని అన్నాడు రాత్రిపూట చల్లదనం. ఆ చంద్రుడి వెలుగులో ఆ చల్లదనం. ఎన్నో పాటలున్నాయి చంద్రుడి మీద. కాబట్టి ఎంతో చక్కటి వాతావరణం, మంచి పూల తోట, మంచి పళ్ళు కాయగలిగిన తోటను వదులుకొని ఆఖరికి ఆ తోట నుంచి వెలివేయబడ్డాడు, తోసివేయబడ్డాడండి. చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయాడండి. కాబట్టి దేవుని అందుకే అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీరు ఏది కావాలంటే అది అడగండి. అది నా తండ్రి మీకు అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి దేవునితో యూ మస్ట్ హ్యావ్ క్లోజ్ రిలేషన్ విత్ ద గాడ్. కాబట్టి ప్రియులారా మరొక మాట మనం చూద్దాము. రోమాపత్రిక 5:12లో చూసినట్లయితే ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణం అందరికీ సంప్రాప్తమాయెను అంటాడు. ఎంత చూడండి, ఈ ఆదాము చేసిన తప్పుకి మానవ జాతి అంతటికి కూడా మరణము సంప్రాప్తమాయెను అంటున్నాడు. అంతేకాదు అక్కడే ఇంకొక మాట అంటాడు. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ వచ్చింది. మనుషులందరూ పాపం చేశారంటాడు. ఆయన వలన అందరికీ సంక్రమించింది. ప్రియులారా ఇంకా మనం చూసినట్లయితే ప్రియులారా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఆదాము యొక్క పేరు, అవ్వ పేర్లు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాసుల పట్టీలో లిస్ట్‌లో వాళ్ళ పేర్లు లేవండి. ఎంత శోచనీయమండి. ఎంత బాధాకరమైన విషయం అది. ద ఫస్ట్ మ్యాన్ అపాన్ ది ప్లానెట్ ఆఫ్ ఎర్త్ అని లేదండి. కానీ వారి మునిమనవుడైన హానోకు దేవునితో నడిచి దేవుడి చేత కొనుపోబడ్డాడు. మానవుడు చేరాడు గానీ ఆదాము చేరినట్టుగా లేదు. విశ్వాసుల పట్టిలో చూస్తే స్టార్టింగ్‌లోనే
పేరు లేవండి. హానోకు పేరుంది. చూడండి ఎంత ఘోరమో. ఏ? మరణము రుచి చూసాడు ఆదాము. 930 సంవత్సరాలు ఆయన జీవించినట్లుగా 5వ అధ్యాయంలో మనం చూస్తామండి. తర్వాత ప్రకటన గ్రంథం 20:15లో చూసినట్లయితే, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అంటున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మరి ఆదాము హవ్వలు విశ్వాసుల పట్టిలోనే లేకపోతే జీవగ్రంథంలో ఉన్నాయో లేవో డౌటే కదా. కాబట్టి ప్రియులారా, నీ పేరు లేక నా పేరు, మన పేర్లు అందాం, జీవగ్రంథంలో ఉన్నాయా? మనం లేకపోతే నరకంలో మనం త్రోసివేస్తాడని అంటున్నాడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ యొక్క ఆదాము యొక్క జీవితం ద్వారా మన పాఠం ఏంటంటే, ఆదాము కొరకు దేవుడు ఎంతో గొప్ప సృష్టి చేశాడు, ఎంతో ప్రేమించాడు, ఎంతగానో ఆయనతో కలిసి ఆడుకున్నట్లుగా తెల్లపూట సమయం ఈవినింగ్ టైం గడిపినట్లుగా చూస్తాం. అటువంటి వ్యక్తి ఒక్క పండిస్తే దానికి లోబడిపోయాడు అంతే. అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయింది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరు చెప్పినా వెంటనే ఆ పని చేయకండి. చిన్నప్పుడు చదువుకున్నాం. ఏంటంటే వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిరపడక, అంటే తొందరపడక, కనికెల్ల నిజము తెలుసుకున్నవాడే నీతిమంతుడు అంటాడు. కనికెల్ల నిజము తెలుసుకోవాలి. నిజం తెలుసుకోకుండా తొందరపడిపోయి తొందరపాటు పని చేయదు. అన్ని విషయాల్లో కూడా ఆలోచించాలి. అలాగే కొన్ని కుటుంబాల్లో కూడా తొందరపాట్లు ఎక్కువైపోతూ ఉంటాయి. సాతానుగాడు కూడా ఈ అవ్వమ్మను మోసం చేసేది ఇది నిజమా అన్నాడు. అంతే పడిపోయింది అక్కడ. ఇది నిజమా అన్నాడు అంతే. ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. ఈ డౌట్ అన్నదే అవ్వని ముంచేసింది. అవ్వతో పాటు ఆదామును ముంచేసింది. ఈ డౌట్ అనేది రాకూడదు. దేవుని సృష్టి మీద డౌట్ ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించాలి కానీ దేవుడిని శంకించినట్లు కాదా? అందుకే ఏలుబడి ఎవరికి ఇచ్చాడు? పురుషుడికి ఇచ్చాడండి. ద క్రియేషన్ ఆర్డర్ అది. ఆ క్రియేషన్ ఆర్డర్‌లో ఉండవలసింది ఇప్పుడు ఏమైంది? తను చేసిన తప్పు వలన ఇప్పుడు ఏమైంది? ఏలుబడి పురుషుడికే ఇచ్చాడు. బహుశా అంతకుమునుపు ఇరువురు కూడా ఈక్వల్ అయ్యి ఉండొచ్చు. అతడి మీద నీకు వాంఛ కలుగునా అతడు నిన్ను ఏలును అన్నాడు. చేసిన పొరపాటు ఏంటంటే సాతాను యొక్క మాట వినటం, ఆ యొక్క అనుమానం కలుగు చేయటం. కుటుంబాల్లో సాతానుడు ఇలాగే చిచ్చులు పెడతాడు. అనుమానాలు చెలరేగించి కుటుంబాల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనుమానం పెనుభూతం. అనుమానం ఉండకూడదు. ఒకరి పట్ల ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే బండి చక్కగా సాగుద్ది. బతుకు బండి. 2 సమానంగా ఉండాలి. 2 విశ్వాసం కలిగి ఉండాలి. ఒక అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఇది ఇటు ఇది అటు లాగితే మరి సాగదండి. కాబట్టి ఇద్దరు ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎలాగంటే అననీయ సప్పీరాల్లా కాదండి బాబు. షునేమీరాలు, గనురాలైన షునేమీరాలు వారి కుటుంబం. ఆ మాదిరిగా ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకుని, మంచి విషయంలో సహకరించుకొని, చెడు విషయంలో సరి చేసుకొని ముందుకు కొనసాగాలని మరి మనవి చేస్తూ, ప్రియులారా, ఆదాము అంతటి ఉన్నతమైన స్థాయి నుంచి ఎంతగా దిగజారిపోయాడో అలా కాకుండా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. తన బిడ్డలుగా చేసుకున్నాడు. తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు గనుక ఇటు విలువైన రక్షణను మనం పోగొట్టుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞకు, ఆ యొక్క వాక్యానికి, ఆ కట్టడలకు మనం లోబడి మనం జీవిస్తూ దేవుని మహింపరుస్తూ ముందుకు కొనసాగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.